శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతి నమ. ఇవాళ మాఘమాసంలో 2వ అధ్యాయం చదువుకుందామండి. శివుడు పార్వతికి మాఘమాస మహిమ చెప్పడం అనమాట. ఒకనాడు శివుడు ఏకాంతంగా కూర్చుని ఉండగా పార్వతీదేవి వచ్చి ఆయనకు నమస్కరించి ప్రయాగక్షేత్ర మహాత్మ్యము మాఘమాస మహత్యము చెప్పండి అని కోరెను. అప్పుడు శంకరుడు ఇలా చెప్పాడు అనమాట. సూర్యుడు మకర రాశి అందు ఉండగా ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతని మహాపాతకాలన్నీ పోయి మోక్షము పొందును. అదే ప్రయాగక్షేత్రంలో చేస్తే కనుక వైకుంఠ ప్రాప్తి వచ్చును. జీవనది ఉన్నా లేకన్నా గోపాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమునందు కానీ ప్రాతకాలం స్నానం చేసిన గొప్ప ఫలం పొందుటయే కాక సమస్త పాపములు తొలగిపోవును. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు అధికుడు. అన్ని మాసాల్లోనూ మాఘమాసం ప్రశస్తమైంది. వృద్ధులైన వారు వేడి నీటి స్నానం చేసినా ఆ ఫలితాన్ని పొందగలుగుతారనమాట. నడవలేని వారు అలాంటి వాళ్ళు కనుక ఇంట్లోనేనండి వేడి నీళ్ళు చేసినా సరే వాళ్ళకి ఆ ఫలితం వస్తుందన్నమాట. బీద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసినా శుభఫలితం కలుగును. ఇలా చేస్తున్న వాళ్ళని కనుక ఏదైనా అపహాస్యం చేశారనుకోండి వాళ్ళకి మహాపాపం వస్తుందన్నమాట. నడవడానికి ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారం చేసి మాఘపురాణం చదువుట కానీ వింట కానీ చేస్తే కనుక వాళ్ళు విష్ణు సాయుధ్యం పొందుతారనమాట. వీళ్ళే కనుక శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి దీపం పెట్టుకుంటే కనుక చాలా మంచిదన్నమాట. ఇక్కడంతా కూడా ఏంటంటే మాఘమాసంలో చేసే స్నానం గురించి బాగా ఎక్కువగా చెప్తున్నారనమాట. సూర్యోదయం ముందరే చేసేస్తే చాలా మంచిది. ఏంటంటే ఏదైనా సరే బ్రాహ్మణ హత్య పితృహత్యాది పాపాత్మలు అలాంటివి చేసినా సరే మాఘమాసం అంతా కూడా నిష్ఠతో ఉంటే కనుక దాని నుంచి వాళ్ళు విముక్తులు అవుతారు అని చెప్తున్నారు అనమాట. ఇలా కాకుండా మాఘమాస స్నానం వలన ఎన్ని ఫలితాలు వస్తాయో అసలు చెప్పలేము. అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కూడా వస్తుంది. బ్రాహ్మణులకు ఎక్కువగా దక్షిణ తాంబూలాలు ఇస్తే చాలా మంచిది. మాఘస్నానం ఏంటంటే మనకి ఇంట్లోనే ఒక బకెట్లో గంగా యమున అని తలుచుకుని అందులోకి ఆవాహించి ఆ నీళ్లు స్నానం చేసినా సరేనండి నదీ స్నాన ఫలితం వస్తుందన్నమాట. కానీ నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంట్లో స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని వెళ్ళి ఊరికి 3 మునకలు మునిగేసేసి లేచిపోవాలి. కానీ అక్కడ షాంపూ చేయడం అలాంటివన్నీ చేయకూడదండి. అలా చేస్తే కనుక స్నానం చేసిన ఫలితం కాకుండా మహాపాపం కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా అనమాట. ఎందుకంటే వైష్ణవాలయంలో కానీ శివాలయంలో కానీ మనం దీపం పెట్టాలి. బీద వాళ్ళకి అనమాట వస్త్రదానం చేస్తే అంటే ఇంకా చలిగా ఉంటుంది. చలి పూర్తిగా తగ్గిపోదు కదా, ఆ చలిగా ఉంటుంది. వస్త్రదానం చేస్తే కనుక చాలా మంచిదన్నమాట. నడవలేని వాళ్ళని తీసుకెళ్ళాలి.